పహల్గామ్లో టూరిజం అని మాట్లాడారు కదా, పహల్గామ్లో 50% టూరిజం ఈజ్ లోకల్ టూరిజం. అంటే Yes, sir. కాశ్మీర్ లోకల్స్ అక్కడికి వస్తారు, ఓకే. రైట్. బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ కేవలం బయటి టూరిస్ట్స్ వస్తారు, ఓహో సార్. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైసరన్లో మీకు ఉండడానికి ప్లేస్ లేదు, ఇట్స్ అ డే ట్రిప్. ఎస్ సార్. ఇట్స్ అ డే స్టే చేయడానికి ఛాన్స్ లేదు. లేదు. సో ఇట్స్ అ మిడో, అంటే మీరు అలా కొండపైకి ఎక్కి శ్రీశైలం గుట్టెక్కినట్టు ఎక్కాక పైన ఇలా ఎలా అయితే ఒక ప్లాటో లాగా ఉంటుందో, దిస్ ఇస్ అ మెడో లైక్ దాట్. ఓకే. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ వెళ్ళడానికి రోడ్లు లేవు. సగం దూరం దాకా వెళ్ళి గుర్రం ఎక్కి మీరు వెళ్ళి డే పిక్నిక్ చేసుకొని మీరు వాపస్ వస్తారు. ఓకే. సో మీకు ఉన్న సెక్యూరిటీ సెటప్ అక్కడ ఏంటంటే 3RR ఒకటి ఉంది, పహల్గామ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఓకే. అది కూడా ఫుల్ SHO లైక్ పోలీస్ స్టేషన్ కాదు, చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, విచ్ ఇస్ జస్ట్ అన్ అవుట్ పోస్ట్. ఓకే. ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తాయి అక్కడ, మన రీడింగ్ ఏంటి అక్కడ, మోస్ట్ సెన్సిటివ్ ఆస్పెక్ట్ మనకు అమర్నాథ్ యాత్ర కాబట్టి, అమర్నాథ్ యాత్ర ఉన్నప్పుడు మాత్రం 10,000 సైనికులు వస్తారు అక్కడికి సెక్యూరిటీ ఇవ్వడానికి. ఓకే. కానీ టూరిజం పరంగా ఎన్నడూ కూడా అక్కడ సెక్యూరిటీ లేదు గత 15-20 ఏళ్లుగా. అండ్ ఐ థింక్ అదే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా అయింది. Okay. సో దీన్ని సెక్యూరిటీ ఫెయిలియర్ గా చూస్తారా అంటే, ఫస్ట్ పార్ట్ నేనేమన్నా అంటే మీకు టూరిజం ప్రొటెక్ట్ చేసుకోవాలి, టూరిజం యొక్క ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఉంటే స్టేట్ గవర్నమెంట్ షుడ్ హావ్ బీన్ రీడింగ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ పుట్ సమ్ పీపుల్ దేర్, ఎస్ సార్. రైట్. అది కాలేదు. సో ఆ పరంగా మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిలియర్ ఉంది అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్. ఏం చేస్తున్నాడు ఒమర్ అబ్దుల్లా? Yes, sir. వాట్ ఈస్ ఈ డూయింగ్? ఓకే.